అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన బతుకు తాను బతుకుతుంది సమంత. అయితే శోభితను నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రముఖులు అనుకుంటున్నారు. గత కొంతకాలంగా సమంత వైవాహిక జీవితం గురించి మీడియాలో వార్తలు ఎక్కువయ్యాయి. ఈ సందర్భాన్ని కూడా నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా సమంత మరోసారి రెడీ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఏమాయ చేసావే సినిమా సమయంలో ప్రేమలో పడ్డ నాగ చైతన్య సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒకటయ్యారు. కానీ 4 ఏళ్లు తిరిగేసరికి 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. చైతన్యతో విడాకుల తర్వాత మౌనం వహించిన సమంత స్నేహితులతో విహారయాత్రలు, తీర్థయాత్రలతో తన బాధను మర్చిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి సినిమాలలో బిజీ అవుతుండగా మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడింది. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి బయటపడింది. టాలీవుడ్కి దూరంగా బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇది వరకటి మాదిరిగా సినిమాలు చేయకున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఆమె మాత్రం సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఇటీవలే నిర్మాతగా మారిన సమంత ట్రాలాలా పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా శుభం అనే సినిమాను నిర్మించింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇదే ఊపులో మరిన్ని సినిమాలు నిర్మించి యంగ్ టాలెంట్ను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది సమంత. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. సిటాడెల్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజు నిడుమోరుతో ఆమె సన్నిహితంగా మెలుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అలాగే పలు ఈవెంట్స్కు కూడా వీరు ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజు నిడుమోరు తెలుగువాడే అవటం ఒక విషయం. కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడిని సమంత దర్శించుకుంది. ఆ సమయంలో రాజు నిడుమోరు పక్కనే ఉండటం చర్చనీయాంశమయ్యింది. వివాహం విషయంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే సమంత రాహుకేతువుల పూజలు చేయించుకుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో సమంత వెంటే రాజు నిడుమోరు కనిపిస్తున్నాడు. థియేటర్లో ఇద్దరు కలిసి సినిమా చూడటంతో పాటు విమానంలో రాజు భుజాలపై సమంత వాలిపోయి కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సమంత, రాజు ఈ జంటకు నెటిజన్లు సామ్రాజ్ అనే ఒక పేరును పెట్టారు.